హాయ్ ఎవ్రీవన్. నేను ఒక ఫోన్ తీసుకున్నాను. సో దాన్ని అన్బాక్సింగ్ చూద్దాం ఇప్పుడు. యాక్చువల్లీ నేనే చేద్దాం అనుకున్నాను, బట్ మా వాడే చేస్తున్నాడు. నేను సో వాడు లెఫ్ట్ హ్యాండెడ్, అందుకే వాడు లెఫ్ట్ హ్యాండ్తో ఓపెన్ చేస్తున్నాడు. కవర్లో నుండి ఫోన్ తీసాడు వాడు. ఇప్పుడు చూస్తున్నాడు ఇంకేమైనా ఉందా అని. సో నేను తీసుకున్న ఫోన్ ఇదే అండి, రెడ్మీ నోట్ 13 5G. బట్ చూపించట్లేదు వాడు, అసలు ఇవ్వట్లేదు. నేనే తీస్తా, నేను ఓపెన్ చేస్తా అంటున్నాడు. ఎక్స్ప్రెషన్ చూసారు ఎలా ఉందో. సో ఇదే అండి ఫోను. దీని ఫీచర్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. వాడు ఓపెన్ చేస్తున్నాడు కవరు. వాడే తీస్తాడంట, అస్సలు నాకు ఇవ్వట్లేదు. నేను ఓపెన్ చేస్తానా అంటే ఇవ్వట్లేదు, నేనే చేస్తా మమ్మీ అంటున్నాడు. చాలా కష్టపడి బాక్స్ అయితే ఓపెన్ చేసేసాడు. ఇట్స్ ఓపెనింగ్. ఫోన్ అలా ఎవరైనా తీస్తారా? సో కవర్లో నుంచి తీస్తున్నాడు ఫోన్ కూడా. యాక్చువల్లీ పేరుకే నాకండి ఈ ఫోన్ యూజ్ చేసేది వాడే. మా వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఫోన్ వచ్చిందని, చాలా ఎక్సైట్ అవుతున్నాడు అన్నమాట. అండ్ ఫోన్ చూపించాడు ఇంతకుముందే, చూడండి ఒకసారి. చార్జర్ మా వాడు ఫోన్ చూపించట్లేదు, ఒకసారి చూడండి. ఫోన్ అయితే చాలా బాగుంది, చాలా స్లిమ్గా ఉంది, అసలు వెయిట్లెస్ ఉంది. వాడు చూస్తున్నాడు ఏముందని. వాడికి అసలు రానే రాదు చదువు, అయినా చూస్తున్నాడు. వాడు జస్ట్ నర్సరీ అయిపోయిందండి వాడిది. సో కేస్ కూడా బాగుంది, ఫోన్ కేస్ వాడే పెడుతున్నాడు, నన్ను అస్సలు పెట్టనివ్వట్లేదు. సరే అని నేను కూడా హోప్స్ వదిలేసాను, వాడే పెట్టుకోమని వదిలేసాను అన్నమాట. సో ఇంకా నేనే ఆన్ చేస్తాను మమ్మీ అంటున్నాడు. ఓకే అని చెప్పాను. తనే ఆన్ చేస్తున్నాడు ఫోన్, కొంచెం టైం పడుతుంది. ఎస్, ఓపెన్ అయింది. వాడు ఛార్జర్ తీసాడు చూపించడానికి. నాకు ఇవ్వట్లేదు వాడు, అసలు వాడే చూపిస్తాడు. ఇంకా 33 minutes. ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఎక్కుతున్నాడు. ఫోన్ అయితే చాలా బాగుంది. డిస్ప్లే వచ్చేసింది. సో ఫర్దర్గా సెట్టింగ్స్ ఉంటాయి. సో ఈ సెట్టింగ్స్ అన్నీ చేసే వరకు టైం పడుతుంది. సో మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనం అన్నీ సెట్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఈ మొబైల్లో నేను ఇంకా సిమ్ వేయలేదండి, ఎందుకంటే నేను 5Gకి కన్వర్ట్ అయ్యాను. సో యాక్చువల్లీ సిమ్ కాల్స్ వస్తున్నాయి కానీ మెసేజెస్ రావట్లేదు, ఎందుకంటే 24 hours తర్వాతనే యాక్టివేషన్ అవుతుందంట మెసేజెస్. సో 24 hours తర్వాతనే నేను వేద్దాం అనుకున్నాను సిమ్. అందులో ఫైనల్ సెట్టింగ్స్ అన్నీ కంప్లీటెడ్ అండి. ఇంకా మనకి డిస్ప్లే వచ్చేస్తుంది, చూద్దాం. ఓకే, ఎస్, డిస్ప్లే ఓపెన్ అయింది. సో అన్ని యాప్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, చూడండి. బాగుంది, స్క్రీన్ టచ్ కూడా బాగుంది. ఇప్పుడు మనం కెమెరా చూద్దాం. కెమెరా కూడా బాగుంది, క్వాలిటీ బాగుంది. డిఫరెన్స్ మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, చాలా క్లారిటీగా వస్తుంది. సో ఇప్పుడు నేను వీడియో తీసే ఫోన్ కూడా రెడ్మీనే. సో ఇది కూడా రెడ్మీనే. సో నాకు బేసిక్గా రెడ్మీ ఫోన్ ఇష్టం, ఎందుకంటే అది ఎక్కువ ఇయర్స్ వరకు చాలా బాగుంటుంది, వర్క్ చేస్తుంది ఎన్నిసార్లు కింద పడ్డా కూడా. సో మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ పడేస్తారు, కాబట్టి నేను రెడ్మీ చూస్ చేసుకున్నాను. నాకు ఇది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది, రెడ్మీ 13 5G నోట్. ఫోన్ అయితే చాలా చాలా బాగుంది, టచ్ కూడా బాగుంది. కెమెరా స్లిమ్, వెయిట్లెస్ ఫోన్, చాలా బాగుంది. సరే, వీటి ఫీచర్స్ అన్నీ మీరు చూడండి.